హలో అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా నేను రీసెంట్గా జరిగింది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్దామని వచ్చాను ఫ్రెండ్స్. నాకు ఒక 2 months బ్యాక్ అంటే హాస్పిటల్స్ ఇట్లా ఉన్నాయి, దే ఆర్ డూయింగ్ సమ్ బిజినెస్ అని చెప్పేసి నేను చెప్పాలనుకుంటున్నాను ఇండైరెక్ట్లీ. యాక్చువల్గా నాకు ఒక 2 months బ్యాక్ ఫీవర్ వచ్చింది, కోల్డ్ కాఫ్ కూడా బాగుండే. నాకు ఫీవర్ వస్తే 2-3 రోజులు నేను నార్మల్ మెడిసిన్సే తీసుకొని యూజ్ చేశాను, అయినా నాకు తగ్గలేదు. తగ్గకపోతే సరే అని చెప్పేసి సో కాల్డ్ పెద్ద హాస్పిటల్, ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేటలో, మా ఇంటికి కొంచెం దూరము, మేము ఆడికి పోయాము. పోతే వాళ్ళు పోగానే నీకు ఆస్తమా లాగా నీకు ఆయాసం వస్తుంది అనేసి అన్నారు. నేను చెప్పాను నాకు ఆయాసం అసలు లేదండి అని చెప్పేసి చెప్పాను. లేదు నీకు అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, నువ్వు ఎక్స్రేలు అవన్నీ తీసుకొని రావాలి అని చెప్పేసి చెప్పారు. ఓకే అని చెప్పేసి వాళ్ళు అన్నీ రాసి ఇచ్చారు. నేను అవన్నీ శాంపిల్స్ అయితే తీసుకున్నారు. కట్ చేస్తే రిపోర్ట్స్ ఈరోజు రావండి, రేపు రండి, రేపు రిపోర్ట్స్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ ఒక 2 days ఆగిన తర్వాత వెళ్ళాము మేము రిపోర్ట్స్ గురించి. నెక్స్ట్ డేకి నాకు కొంచెం రికవరీ అయింది. రిపోర్ట్స్ కోసం అని చెప్పేసి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే బ్లడ్ ప్లస్ యూరిన్ ప్లస్ లంగ్స్ రిలేటెడ్ ఏదో ఎక్స్రే తీశారు. యూరిన్ రిలేటెడ్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే దానికి డబ్బులు అయితే కట్టించుకున్నారు, కానీ వాళ్ళు అసలు దానికి ఆ శాంపిల్స్ తీసుకొని వాళ్ళు అసలు దానికి ల్యాబ్కే ఆ శాంపిల్స్ అనేది పంపించలేదు. అయితే వాళ్ళు అప్పుడు ఏమంటున్నారు, కావాలంటే మీకు ఇప్పుడు తీసిస్తామండి అనేసి అంటున్నారు. నేను అన్న రోగం తగ్గిపోయినాక మీరు నాకు తీసిచ్చేదేంటి, ఈజ్ దట్ ద ప్రాసెస్ అని చెప్పేసి నేను వాళ్ళని క్వశ్చన్ చేశాను. సరే మేడం మీ డబ్బులు మీకు ఇస్తాము, కానీ మా మేనేజర్ ఇప్పుడు లేరు, మీరు మళ్ళీ రండి అని చెప్పేసి చెప్పారు. మేము అన్నాం మీరు 260 రూపాయల కోసం మేము మళ్ళీ రాలేమండి, మాకు ఇస్తే ఇచ్చేసేయండి, ఇప్పుడే మాకు రిఫండ్ చేసేసేయండి అని చెప్పాము. ఒక గంటన్నర సేపు మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టుకొని లాస్ట్కి ఏం చెప్పారంటే ఈరోజు సర్వర్ ఏదో ఇష్యూ ఉంది, రేపు మీకు రిఫండ్ చేస్తాము అకౌంట్కి అని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పేసి మేము ఇంక అక్కడి నుంచి వచ్చేసాము. తర్వాత 2-3 times కాల్ చేసాము. నంబర్ ఇవ్వమంటే సరే మీ నంబర్ ఇస్తాము అని మా నంబర్ ఇస్తామని నంబర్ ఇచ్చారు, కానీ ఆ నంబర్ అయితే పనిచేయలేదు. అలా జరిగింది, అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. రీసెంట్గా 1 week బ్యాక్ నాకు బాగా తలనొప్పి వస్తుంది, భయంకరంగా వన్ సైడే తలనొప్పి వస్తుంది అని చెప్పేసి నేను వేరే హాస్పిటల్స్ అన్నీ వెతికి ఎక్కడ దొరకపోయేసరికి మళ్ళీ నా కర్మకాలు నేను అక్కడికే వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఏమైందంటే డాక్టరు ఒక్కొక్క పేషెంట్కి 40 minutes మాట్లాడుతుంది. అరే ఒక్కొక్క పేషెంట్కి 40 minutes మాట్లాడితే మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే ఎట్లా అండి ఇట్లా మాట్లాడుతున్నారు అనేసి చెప్పి అడిగిన ఆడనే నేను. స్టిల్ నన్ను కొంచెంసేపు ఒక 1 hour 1.5 hour వెయిట్ చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి అయితే నేను పోతే డాక్టర్ నన్ను చూసి నీకు ఎక్కడ పెయిన్ వస్తుంది ఏంటి అని చెప్పేసి అడిగింది. నాకు 1-sided పెయిన్ వస్తుంది అని అంటే ఆమె ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది నీకు మైగ్రేన్ ఉంది అనేసి. వామిటింగ్స్ రిలేటెడ్ అదర్ సిమ్టమ్స్ ఉన్నాయంటే నాకేం లేవండి అని చెప్పిన. లేదు ఇంకా మీరు ఖచ్చితంగా MRF స్కాన్ తీసుకోవాలి, ఈరోజు ఇక్కడ అడ్మిట్ అయిపోండి, చాలా ఎమర్జెన్సీ, మీరు ఇంకా అస్సలు లేట్ చేయొద్దు అని చెప్పేసి చెప్పింది. ఈమెందా MRF స్కాన్ అంటుంది, నార్మల్ తలకాయ నొప్పికి ఏమన్నా చూస్తారా లేకపోతే ఏమన్నా ఎక్స్రేలు అట్లా చేస్తారా అని నేను అనుకున్నాను. లేదు ఖచ్చితంగా మీ బాడీ అంతా స్కాన్ చేయాల్సిందే అని చెప్పేసి అనిందామా. సరేలేండి మేము ఈరోజు అడ్మిట్ అవ్వలేము, రేపు ఆఫీస్ ఉంది మాకు, రేపు వస్తాము అని చెప్పేసి మేము రివర్స్ వచ్చేసాము. కట్ చేస్తే టాబ్లెట్సే MRF స్కాన్ అది ఇది కాకుండా ఆమె సజెస్ట్ చేస్తుంది, మీరు అడ్మిట్ అయితే కనుక మీకు ఆఫర్ వస్తుందండి, డిస్కౌంట్ ఇప్పిస్తాను నేను, నా పేరు చెప్పండి మీరు, నేను కూడా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. ఆమె అక్కడ బిజినెస్ చేసేసుకుంటుంది యాజ్ ఏ డాక్టర్. సరేలే అని చెప్పేసి మేము ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ మెడిసిన్స్ నేను వాడుతున్నా కానీ నాకు ఏమాత్రం తగ్గలేదు. ఆల్మోస్ట్ 4 రకాల మెడిసిన్స్ 1600కి ఓన్లీ మెడిసిన్సే ఇచ్చింది. ఒక ఇంజెక్షన్ 570 రూపాయలు ఒక ఇంజెక్షన్ ఇచ్చింది, ఇమీడియట్ రిలీఫ్ అని. నాకు ఇమీడియట్గా రిలీఫ్ కూడా ఏం రాలేదు దాని నుంచి. సరే ఇంకా మెడిసిన్ వాడుతూ ఉన్నా 4-5 రోజుల నుంచి నాకు తగ్గకపోయేసరికి మళ్ళీ మేము ఇంకొక హాస్పిటల్కి, అంటే మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేస్తే చిన్న క్లినిక్ ఉంది, MBBS డాక్టరు, జస్ట్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తాడు అని చెప్పేసి చెప్తే బాగా చూస్తాడు, డబ్బులు తక్కువని కాదు బాగా చూస్తాడు తను అనేసి చెప్పారు. అక్కడికి వెళ్తే నన్ను అతను బాగా ప్రోబ్ చేశాడు, ఎక్కడొస్తుంది ఏంటి అది ఇది అని చెప్పేసి. మైట్ బి మీకు ఒక సైడు ఇట్లా మనకి బోన్స్ వెనకాల బోన్స్ ఉంటాయి కదా, అది ఏమన్నా ఇట్లా గ్యాప్ ఏమైనా తగ్గిపోయి ఉండొచ్చండి, మీరు డెలివరీ అయింది అంటున్నారు కదా, మేబీ విటమిన్ లోపం వల్ల అని చెప్పేసి ఆయన ఒక ఎక్స్రే రాశారు. 600 రూపాయల ఎక్స్రే, MRF స్కాన్ అవసరమే లేదు అనేసి. ఆయన ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ ఎక్స్రే రాస్తే ఎక్స్రే తీపిచ్చాక చూస్తే యాక్చువల్లీ ప్రాబ్లం అక్కడే ఉంది అని చెప్పేసి నాకు చెప్పారు. దానికి తగ్గట్టు నాకు కాల్షియం రిలేటెడ్ టాబ్లెట్స్ 1 month అంతా కూడా మేము 1500 బయటపడిపోయినాం. అదే మేము సో కాల్డ్ పెద్ద హాస్పిటల్, ప్రైమ్ హాస్పిటల్ అని చెప్పేసి పోతే కాబట్టి కానీ డబ్బులు గుంజిర్రే కానీ మాకు ఎటువంటి సొల్యూషన్ లేదు. 2 times పోతే 2 times కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. మెయిన్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఉందా అనేసి అడుగుతున్నారు. మనం ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కానీ ఉందనుకోండి ఇంకా మనల్ని నరుకుడు, అడ్మిట్ అయిపోండి అని అంటున్నారు.
నిజంగా పెద్ద హాస్పిటల్స్ పేరుకే ఉన్నాయి కానీ మనిషిని బతికించడానికి అయితే లేవండి. దయచేసి మీరు ఎవరు కూడా హాస్పిటల్స్కి అట్లా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి పోవద్దు. మీరేమన్నా మీరు సజెషన్స్ తీసుకుని అట్లనే పోండి. హోప్ ఈ వీడియో మీకు కూడా కొంతమందికన్నా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.